ఎన్వైర్న్మెంట్‌కి సంబంధించిన ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌ని మీరు సాల్వ్ చేయగలరా? ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మరియు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క కీ కాన్సెప్ట్‌తో ఈ క్వెషన్‌ని ఫ్రేమ్ చేశారు. మనకి పర్టిక్యులర్‌లీ ఈ రెండిటి యొక్క డిఫరెన్సెస్ తెలియాలి. క్వెషన్‌లో చూస్తే స్టేట్మెంట్ 1 ప్రకారం ఎన్‌జీటీ అన్న బాడీని ఒక యాక్ట్ ద్వారా ఫార్మ్ చేశారు అని ఉంది. వేరాస్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఫ్రేమ్ చేశారు అని ఉంది. ఈ స్టేట్మెంట్ ఇన్‌కరెక్ట్ బికాజ్ ఎన్‌జీటీ మరియు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ రెండు కూడా స్టాట్యూటరీ బాడీసే. స్టాట్యూటరీ ఇన్ ద సెన్స్ ఒక లా ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. దీనిని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ 2010 ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని వాటర్ యాక్ట్ 1974 ద్వారా దీనిని ఒక బాడీ కింద present చేశారు. NGT provides environmental justice and helps reduce the burden of litigation in the higher courts, whereas the Central Pollution Control Board promotes cleanliness of streams and wells and aims to improve the quality of air in the country. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. బేసిక్ కామన్ సెన్స్తో దిస్ ఈజ్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎన్జిటి అండ్ సిపిసిబి. అసలు ఈ రెండు బాడీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామా? బోత్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్. ఎట్ ద సేమ్ టైం ఇది ఒక జ్యుడిషియల్ బాడీ, బట్ ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్లో ఎప్పుడైనా సిపిసిబి ఈజ్ ఏ స్టాట్యూటరీ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఇట్స్ కరెక్ట్ ఆన్సర్, బట్ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ బై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇన్ ద సెన్స్ ఒక నాన్ స్టాట్యూటరీ బాడీ ఆర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీని ఫామ్ చేస్తారు. లైక్ నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ నుంచి దీన్ని ఇలా రీనేమ్ చేశారు. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ స్టాట్యూటరీ లా. అలాంటి వాటికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు. ఇది జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ బికాస్ దిస్ ఇష్యూస్ గైడ్లైన్స్ ఫర్ ద ఇండస్ట్రీస్ టు రెగ్యులేట్ వాటర్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్. సో ఈ స్టేట్మెంట్లో 2 అన్నది కరెక్ట్ ఆన్సర్. ఇదే కంటెక్స్లో ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ని ట్రై చేద్దాం. ఎన్జిటి ఈజ్ బౌండ్ బై ద ప్రొసీజర్ లేడ్ డౌన్ అండర్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. సిఆర్పిసి సెక్షన్స్కిను ఎన్జిటికి అసలు సంబంధమే లేదు. ఇది కేవలం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ద్వారా మాత్రమే ఎన్జిటి తన పనులని నిర్వర్తిస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇన్ ద సెన్స్ తను సుయోమోటోగా కేసెస్ని హ్యాండిల్ చేస్తుంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ విక్టిమ్స్ ఫ్రమ్ ది పబ్లిక్ ఆర్ ఫేసింగ్ ఎనీ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు పొల్యూషన్స్ ఆర్ ఎనీ అదర్ activities. An appeal against order passed by NGT can be filed directly in the High Court. No, ఇది సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ neither 1 nor 2 is correct. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేద్దాం. NGT has power to hear civil cases and grant compensation under all central laws related to the environment. సివిల్ కేసెస్ని డీల్ చేస్తుంది అండ్ గ్రాంట్ కంపెన్సేషన్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో చాలా క్లారిటీగా ఆలోచించాలి. ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఎన్జిటి టేకప్ చేస్తుంది, బట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది లేదు. దిస్ ఈజ్ ద ట్రాప్. దిస్ ఈజ్ యూపీఎస్సీ ట్రాప్. ఇలాంటి క్వశ్చన్స్లో చాలా కేర్ఫుల్గా మనం ఎలిమినేట్ చేయాలి. అండ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఫాల్స్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ఎన్జిటి. ఎస్, ఇట్ ఫాల్స్ అవుట్ సైడ్ అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని కూడా దాన్ని కన్ఫైన్ చేయదు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2 ఓన్లీ. ఇప్పుడు మనం సొల్యూషన్ తెలుసుకుందాం. ఎన్జిటిలో ఏమేమి లాస్ని మాత్రమే కంట్రోల్ చేయగలదంటే వాటర్ యాక్ట్, వాటర్ సెస్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, రైట్స్ యాక్ట్ అయితే కాదు. అంటే ట్రైబల్ పీపుల్ యొక్క ల్యాండ్స్ని మానిటర్ చేసి వాళ్ళని టేకప్ చేసి హ్యాండిల్ చేసే ప్రాసెస్ అంతా ఎన్జిటి చేయదు. అది అంతా హైకోర్ట్, సుప్రీం కోర్ట్స్కి. దీని జ్యూరిస్డిక్షన్ ఓన్లీ ఫారెస్ట్ కన్జర్వేషన్ మటుకు మాత్రమే. అండ్ ఎయిర్ యాక్ట్, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇందులో మళ్ళీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది రాదు. ఓన్లీ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వరకు మాత్రమే ఎన్జిటి జ్యూరిస్డిక్షన్ ఉంది. అండ్ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ అంటే ఎప్పుడైనా కెమికల్ ఫ్యాక్టరీస్లో లీకేజెస్ అవి జరిగినప్పుడు విక్టిమ్స్ని కాపాడటానికి, కంపన్సేట్ చేయడానికి వాళ్ళని రిస్టిట్యూషన్ ఆర్డర్స్, రిలీఫ్ అండ్ రిస్టిట్యూషన్, సో వాళ్ళకి అన్ని జాగ్రత్తలు మొత్తం ఎన్జిటినే హ్యాండిల్ చేస్తుంది ఎగెనెస్ట్ దోస్ కంపెనీస్. అండ్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఒక ఎకోసిస్టంలో ఉన్న డిఫరెంట్ స్పీసీస్ని కన్వర్స్ చేయడానికి, వాటిని కాపాడటానికి, ఇలాంటి అన్ని రిలేటెడ్ యాక్ట్స్ ఓన్లీ 7 యాక్ట్స్ మాత్రమే ఎన్జిటి యొక్క పర్వ్యూలో ఉంటాయి. రిమైనింగ్ లైక్ ఇలాంటి ట్రాప్ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్.